ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. హృదయ ఆలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. హృదయ ఆలోచనలు మనుష్యుని వశం అంట. ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక మనిషి హృదయంలో ఎన్ని ఆలోచనలు పుడుతున్నాయండి. ఎన్ని ఆలోచనలు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, మనకున్న ఆలోచనలు మనం ఏ విధంగా నడిపిస్తున్నాయి. మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు నీకు మనశ్శాంతినిస్తున్నాయా, మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయా? నీ ఆలోచనలు నీ వశములో ఉంటాయి. గుర్తుపెట్టుకో, నీ ఆలోచనలు నీ వశములోనే ఉంటాయి. నేను ఈ ఆలోచన చెయ్యకూడదు, ఇది నాకు డిప్రెషన్ తీసుకొస్తుందంటే ఆలోచించకు. నేను ఈ విధంగా ఆలోచించకూడదు, ఇది నా మనసుకు చాలా బాధ అనిపిస్తుందా? వదిలేసాయి. ఎందుకంటే హృదయ ఆలోచనలు నీ వశములోనే ఉంటాయి. కానీ ఏదైతే తుదికి నిర్ణయం వస్తుందో చూడండి, చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. కానీ మనం చేసే ప్రతి ఆలోచన జరగదు. కానీ చివరకు దేవుడు ఏదైతే తీర్మానిస్తాడో, దేవుడు ఏదైతే ఆలోచన చేస్తాడో అది మాత్రమే బయటికి వస్తుంది, అది మాత్రమే నీ జీవితంలో జరుగుతుంది. ఇస్కరియోతు యోధ అపవాదికి చోటిచ్చాడు. అపవాదికి చోటిచ్చి దేవునికి దూరమయ్యాడు. దేవుణ్ణి శత్రువుల చేతికి అప్పగించాడు. ఈరోజు నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మంచి కార్యాలు చేయడానికి ఆలోచిస్తున్నావా? చెడ్డవాటి కోసం ఆలోచిస్తున్నావా? చెడ్డవాటిని ఆలోచిస్తే ఉన్న మనశ్శాంతిని కోల్పోతావు. అనేకమైన ఆలోచనలు పెట్టుకొని నీ హృదయాన్ని పాడు చేసుకుంటావు. అనేకమైన ఆలోచనలు కలిగి దేవునికి దూరం అయిపోతావు. అనేకమైన ఆలోచనలు కలిగి నిద్ర సరిగ్గా పట్టదు నీకు. అలాంటి ఆలోచనలు కలిగి ఉండడం వల్ల నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండడం లేదు కదా. సో లీవ్ దట్. ఏదైతే నీ ఆలోచనలు నీ చేతుల్లోనే ఉంటాయి. హృదయ ఆలోచనలు మనుషుల వశము కదా, మన చేతిలో ఉంటుంది. నీ చేతిలో మంచి ఆలోచన కావాలంటే మంచి ఆలోచన చేస్తావు, చెడ్డ ఆలోచన చేస్తావు. కానీ మంచి ఆలోచన చేసిన దానికి ప్రతిఫలము నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మనసుకు నెమ్మది ఉంటుంది. ఈరోజు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, నీ చుట్టుపక్కల అనేకమైన విషయాలు నీకు చాలా పీస్ఫుల్నెస్ ఉండొచ్చు. కానీ ఇంట్లో ఏదో ఒక సందర్భం నీ మనసును గలిబిలి. ఎలా ఉంది ఈరోజు నీ ఆలోచన? ఏ విధంగా ఉంది ఈరోజు నీ ఆలోచన? దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు? దేని పట్ల ఎక్కువ ఆసక్తి చూపించగలుగుతున్నావు? దేవుడు శక్తి గల దేవుడు, దేవుడు సమాధానానికి కర్త. కలవరపరిచే ఆలోచనలు, కలవరపెట్టే మాటలు, కలవరపెట్టే క్రియలు నీ జీవితంలో ఉంటే కలవరపడద్దు. ఆయన చిత్తానుసారంగా మాత్రమే నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు ఆలోచించినంత మాత్రాన, నువ్వు కృంగిపోయినంత మాత్రాన, నువ్వు బాధపడిపోయినంత మాత్రాన ఏది తరిగేది లేదు, ఒరిగేది లేదు. కానీ చివరకు యెహోవా తీర్మానమే మాత్రమే జరుగుతుంది. కాబట్టి నీ రోజంతటిలో నీ ఆలోచన